హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రైతు మార్కెట్. ఈ వీడియోలో ఏంటంటే మనము వివిధ రకాల పంటల ధరల వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ అయితే పత్తి ధర కనుక మనం చూసుకున్నట్లయితే రకరకాల మార్కెట్లో రకరకాల ధరలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 7,000 నుంచి 7,800 వరకు అయితే ధరలు అయితే పలుకుతూ ఉన్నాయి. ఫస్ట్ అయితే వరంగల్ మార్కెట్లో పత్తి ధర చూసుకున్నట్లయితే 7,100 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. సో గతంలో 7,500 ఉన్న రేటు ఒక 200-300 రూపాయలు తగ్గడం జరిగింది. సో అయినప్పటికీ నిన్న నుంచి కొద్దిగా మార్కెట్ రేట్లో ఒక 50 రూపాయలు పెరిగినట్టు కనిపిస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, బైన్సా, కరీంనగర్ చూసుకున్నట్లయితే మనకు 7,100-200 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. అదే రేటు కనుక మనము అదోని కానీ చూసుకున్నట్లయితే అదోని సైడు 7,500-600 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మహారాష్ట్రలోని అకోట్ మార్కెట్లో పత్తి ధర చూసుకున్నట్లయితే 7,800 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. సో పత్తి ధరలు అయితే ఇట్లా ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకు మొక్కజొన్న అంటే మక్కల బిల్టీ కనుక మనం చూసుకున్నట్లయితే 2,200 నుంచి 2,300 వరకు అయితే నడుస్తూ ఉందన్నమాట. రకరకాల మార్కెట్లో రకరకాల అయితే నడుస్తూ ఉంది. కానీ మినిమం ప్రైస్ వచ్చేసి 2,000, మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 2,280 రూపాయల వరకు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక మనము కందులు అంటే మనము తొగరి అంటాము. తొగరి లేదంటే కందుల ధర కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ని బట్టి రేట్ అయితే ఉంది. కొన్ని మార్కెట్లు ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లో 13,000 రూపాయల వరకు కూడా పోతూ ఉంది. అదోని సైడు 12,000 చిల్లర పోతూ ఉంది. ఆ తర్వాత మనకు ఆదిలాబాద్ సైడ్కిన 11,000 రూపాయల చిల్లర అయితే పోతూ ఉందన్నమాట. సో క్వాలిటీ ఆ తర్వాత మార్కెట్ని బట్టి ఒక 100, 200, 500 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అయినప్పటికీ కందులకు 12,000, 13,000 అంటే చాలా మంచి రేటు కాబట్టి కందులు కూడా మీరు వచ్చే సంవత్సరం సాగు అయితే చేసుకోవచ్చు. ఆ సాగు చేసే విధానం పూర్తి వివరాలు మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మీకు సంబంధించి అంటే మనకు కందుల సీడ్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం రైతులకు చాలా మంచి ధరకే. చాలామందికి ఇదివరకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఈ కందుల సీడ్స్ కావాలనుకుంటే మా నంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనము పసుపు ధర కనుక చూసుకున్నట్లయితే పసుపు ధర మార్కెట్ని బట్టి రేట్ అయితే ఉంది. మనకు 14,000, 15,000, 16,000 వరకు అయితే పసుపు క్వింటాకు పలుకుతూ ఉంది ప్రజెంట్ అనమాట. ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కోసం మీరు పసుపు కూడా వేసుకోవచ్చు. చాలా మంచి ధర ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. పసుపు పైన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. పసుపు ఎలా వేసుకోవాలి, ఎలా పండించాలి, ఎలాంటి స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి డ్రించింగ్స్ చేసుకోవాలనే పూర్తి సమాచారం మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనము మిర్చి కనుక మాట్లాడుకుంటే తేజ మిర్చి ధర వచ్చేసి 18,000 నుంచి 20,000 అయితే ఇస్తూ ఉన్నారు. 18,000 నుంచి 20,000 చెప్తా ఉన్నారు, కానీ అక్కడ కొనేది మాత్రం 12,000, 13,000 మాత్రమే కొంటా ఉన్నారు. అంటే క్వాలిటీ బాగుంటే మాత్రము 17,000, 18,000 దాకా అయితే కొంటా ఉన్నారు. ఇదైతే రైతులైతే గమనించండి తేజ మిర్చికి సంబంధించింది. ఇక మనకు వండరాట్ కనుక చూసుకున్నట్లయితే 13,000 వరకు అయితే కొనుగోలు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా రకరకాల పంటల వివరాలు అయితే చూసినాము. ఇప్పుడు సోయాబీన్ రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే 4,550 రూపాయల వరకు ఇస్తూ ఉన్నారు. అలాగే మనకు శనగల ధర అంటే బుడ్డ శనగలు అంటాం కదా, శనగల ధర కనుక